హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా కిచెన్ జర్నీ. ఇవాల్టి వీడియో తోటకూర పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పోపు పెట్టేసుకోవాలండి. ఒక మండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే తోటకూరను కూడా ఉడికించుకుని ముందే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత అందులో తోటకూరని వేసుకోవాలి. తోటకూరను కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తోటకూర ఉడికించినప్పుడు ఏమీ వేయకూడదండి. ఇప్పుడు సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. మన టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. పసుపు, సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెం తోటకూరకి ఈ సాల్ట్ అవి పట్టీలాగా ఉడికించుకోవాలి కొద్దిగాని. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి బాగా కలుపుకుని దగ్గరికి రానివ్వాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. మనకి ఎంత కావాలంటే అంత పెరుగు తీసుకుని ఒక గిన్నెలోకి పెరుగు తీసుకోవాలి. పెరుగు తీసుకున్న తర్వాత తోటకూర ముందే వేయించి పెట్టుకున్నాం కదండి, అది అందులో వేసుకోవాలి. మనం ఎంత కావాలంటే అంత వేసుకుని కలుపుకోవాలి. పెరుగు కూడా వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ పడుతుందండి. ముందు కలుపుకున్న తర్వాత పెరుగులో ఈ తోటకూరని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని, కొద్దిగా తక్కువ తినేవాళ్ళు అయితే సరిపోతుందండి, లేకపోతే చూసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. సాల్ట్ తక్కువైంది అనుకుంటే కొద్దిగా వేసుకుని మరలా కలుపుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే తోటకూర పెరుగు పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. కొంతమంది పెరుగు వేసుకోరు కదండి, అలాంటి వాళ్ళకి ముందుగానే తోటకూర ఫ్రై తీసి ఉంచండి. మిగతాది ఇలా పెరుగులో వేసుకుని కలుపుకోవచ్చు. ఎవరన్నా తప్పకుండా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉమా కిచెన్ జర్నీ.